హాయ్ వియర్స్, నేను మీ డాక్టర్ శిల్ప. ఈరోజు నేను గర్భనిరోధక పద్ధతుల్లో భాగంగా గర్భాన్ని నివారించే ఇంట్రాయూటరైన్ డివైసెస్లో కాపర్ టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. కాపర్ టీ అనేది ఒక టీ షేప్ ఆకారంలో ఉండే డివైస్. కాపర్ మెటీరియల్ అనేది దాంట్లో ఉండడం జరుగుతుంది. ఈ కాపర్ మెటీరియల్ ద్వారా గర్భసంచిలోని యాక్షన్ అనేది ఫారెన్ బాడీ యాక్షన్ లాగా క్రియేట్ అయ్యి ప్రెగ్నెన్సీని నిలబడకుండా చేస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ నిలబడకుండా చేయడంలో ఈ టీ షేప్ ఆకారంలో ఉండే కాపర్ మెటీరియల్ కదా, ఏమీ హాని చెయ్యదా? చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంటుంది. సూట్ అవ్వకపోతే ఏం చేయాలి, ఎలా మనం తెలుసుకునేది అనేది చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, కాపర్ మెటీరియల్ అనేది సూట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ ఇంప్లాంట్ చేసిన తర్వాత వాళ్ళకి 1 నుంచి 3 నెలల వ్యవధిలోనే అర్థమైపోతుంది. ఎప్పుడైతే కాపర్ టీ సూట్ అవ్వదో వాళ్ళకి కొంచెం ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, లేదా పెయిన్ఫుల్ పీరియడ్స్ అవ్వడం కానివ్వండి జరుగుతుంది. అండ్ ఇది కాపర్ టీ కరెక్ట్ ప్లేస్ లో ఉందా లేదా అనేది కూడా ఎలా చెక్ చేసుకుంటారు? కాపర్ టీ అనేది కూడా కరెక్ట్ ప్లేస్ లో ఉందా లేదా అనేది సెల్ఫ్ చెక్ ద్వారా ఒక థ్రెడ్ ఉండడం అంటూ జరుగుతుంది. నేను ఇప్పుడు కాపర్ టీని మీకు చూపిస్తాను. కాపర్ టీ అనేది ఈ రకంగా ఉండడం జరుగుతుంది. ఈ కాపర్ మెటీరియల్ ఏదైతే టీ షేప్ ఆకారం ఇంతకుముందు చెప్పినట్లుగా ఉంటుందో దీన్ని కాపర్ మెటీరియల్లో దీని బాడీలో కాపర్ మెటీరియల్ అంటూ ఉంటుంది. ఈ బాడీలో కాపర్ మెటీరియల్ ఏదైతే ఈ టీ షేప్ ఆకారం మన గర్భసంచిలో ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ మీకు క్యావిటీలో ఏదైతే గర్భసంచిలో ప్రెగ్నెన్సీ బిడ్డ అనేది ఎదిగే ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ కాపర్ మెటీరియల్ అనేది పెట్టడం ద్వారా ప్రెగ్నెన్సీ అనేది నిలబడకుండా బిడ్డ ఎదగకుండా నివారించవచ్చు. ఒక్కోసారి ఏంటి దీంట్లో 100% ప్రెగ్నెన్సీ నిలబడకుండా ఉంటుందా అని కూడా కొంతమంది అడుగుతారు. కానీ ఈ కాపర్ టీ ఇన్సర్షన్ అనే డివైస్ తో 100% ప్రెగ్నెన్సీ నిలబడకుండా ఉండదు అనేది కూడా ఉండదు. ఫెయిల్యూర్ రేట్ అనేది 1% ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ రేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వెదర్ దీంతో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం కూడా ఫెయిల్డ్ కాంట్రసెప్షన్ అంటే కాపర్ టీ తో పాటుగా పక్కన ఒక్కోసారి బిడ్డ కూడా ఫామ్ అవడం అనేది జరుగుతుంది. సో ఇలా ఫామ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేయొచ్చా? గర్భసంచి ద్వారా ఉంచినప్పుడు ఓన్లీ కాపర్ టీ రిమూవ్ చేసి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా? ఇది కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. కానీ వీళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, కాపర్ టీ తో పాటు ప్రెగ్నెన్సీ ఎప్పుడు నిలబడ్డప్పుడు కంటిన్యూ చేయడం అనేది కొంచెం రిస్క్ తో కూడుకున్నది. ఎందుకంటే అక్కడ స్పేస్ అనేది తక్కువగా ఉన్నప్పుడు బిడ్డ ఎదిగే క్రమంలో అవయవ లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాపర్ టీ ఉన్నప్పుడు కన్సెప్షన్ గనక ప్రెగ్నెన్సీ గనక నిలబడ్డప్పుడు వాళ్ళు టర్మినేషన్ తీసుకునే ఆలోచన అనేది మంచి డెసిషనే అవుతుంది.